గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మన ఇంటి అవసరాల నిమిత్తం కొనుక్కునే గృహోపకరణ వస్తువులు ఇప్పుడు బాంబుల్లా పేలుతున్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతోంది అంటే ప్రమాదాల తీరు చూస్తే మాత్రం భయం వేస్తోంది. అవసరానికి వాడుకున్నవి ఇలా అనర్థాలు తెచ్చిపెడుతున్నాయేంటి, ప్రమాదానికి కారణమవుతున్నాయేంటి అనే ఆలోచన, భయం ప్రతి ఒక్కరిలో కనబడుతోంది. టీవీ, రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, ఇంకా వాషింగ్ మిషన్స్ కూడా ఇప్పుడు పేలడం మొదలుపెట్టాయి. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా అమీర్పేటలో ఒక ఎల్జీ వాషింగ్ మిషన్ ఆ పేలుడు ధాటికి ఒక్కసారిగా అందరూ భయపడిపోయారు. ఎందుకంటే అతి భారీ శబ్దంతో పాటు ఒక బరువైనటువంటి మెటీరియల్ ఒకటి ఆ మెషిన్లో నుంచి పైకి రావడం వల్ల సీలింగ్ డ్యామేజ్ అయింది. ఆ పరిస్థితిలో అక్కడ పరిసరాల్లో ఎవరైనా పని చేస్తే ప్రాణాల మీదకి వచ్చేది కదా అనేటటువంటి ఒక ఆందోళన, భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అయితే ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కంటిన్యూగా మనం వాడుతూనే ఉంటాం. అయితే అందరి ఇళ్లలో జరగలేని ప్రమాదాలు కొన్ని చోట్ల ఎందుకు జరుగుతున్నాయి? అసలు వాటి మెయింటెనెన్స్లో లోపమా, లేకపోతే మనం ఉపయోగించే విధానంలో ఏమైనా తేడా కొడుతోందా? ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు సంతోష్ గారు సార్తో మాట్లాడిన తర్వాత అసలు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు ఒక్కసారిగా ఇవి బాంబుల్లాగా బ్లాస్ట్ అవుతున్నాయి తెలుసుకుందాం. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమీర్పేటలో జరిగింది. అవునండి, ఆ ఒక్క ఇన్సిడెంటే కదా సార్, చాలా వరకు ఏసీలు పేలుతున్నాయి, ఫ్రిడ్జ్లు పేలుతున్నాయి, షార్ట్ సర్క్యూట్ అంటారు. బట్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ వాషింగ్ మిషన్ ప్రమాదంలో ఒక వెయిట్ ఉన్నటువంటి ఒక వస్తువు ఒకటి అట్లా పైకి లేచింది. ఎందుకంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఛానల్ ఐ డ్రీమ్స్కి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు కూడా మనకి ఏ రోడ్ యాక్సిడెంట్స్ ఏదైనా ఫోకస్ చేస్తారు ఏం జరిగిందన్నా కానీ దాని ప్రికాషన్స్ ఏంటి, అసలు ఎందువల్ల జరిగింది, హౌ కెన్ వీ అవాయిడ్ దిస్ ఇన్ ద ఫ్యూచర్ అన్నది ఎప్పుడు కూడా ఐ హావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద మీడియా ఛానల్స్ దే డోంట్ లుక్ ఇన్ టు ఇట్. ఐ థ్యాంక్ ఐ డ్రీమ్స్ ఫర్ దిస్ టు చెక్ ఎందువల్ల జరిగింది, ఏది చేస్తే అది మనం ఓవర్కమ్ చేయవచ్చు అన్నది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కానీ జరిగింది అంటే ఇలాంటివి 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి కానీ ఎప్పుడు కూడా హైలైట్ అవ్వలేదు, ఎందుకంటే ఇంపాక్ట్ అంత కాలేదు. ఈసారి ఇంపాక్ట్ ఈ పర్టికులర్ విషయంలో చాలా ఎక్కువైంది. ఇది ఎందువల్ల అంటే యూజువల్గా మనం వాషింగ్ మిషన్స్ కొన్నప్పుడు మనకి అది కంప్లీట్ ఫిట్టెడ్గా వస్తుంది. అంటే సపోజ్ అంటే లోపలున్న డ్రమ్ కానీ సిస్టమ్ కానీ బోల్ట్స్తో బిగిచ్చేస్తారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో ఆ డ్రమ్ అన్నది డ్యామేజ్ అవ్వకూడదు, ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకూడదు అనేసి అది 4 బోల్ట్లు వేసి ఆ డ్రమ్ని ఫిక్స్ చేస్తారు. అది ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్టాలర్ అంటే కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయకుండా ప్రాపర్ డెమో ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళు గాబరా పడి ప్లగ్ పెట్టి ఆన్ చేశారంటే ఆ డ్రమ్ కొట్టేసుకుంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు స్పిన్. ఈ బోల్ట్స్ విల్ నాట్ అలౌ ఇట్ టు స్పిన్ ఆర్ అలౌ ఇట్ టు మూవ్. నార్మల్గా అది ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా దీనివల్ల ఆ ప్రెషర్ వల్ల ఎక్కువసేపు కానీ ఉందంటే ఇట్ విల్ స్టార్ట్ జంపింగ్ అండ్ మూమెంట్ అయిపోద్ది. అది కానీ ఏదన్నా ఆ మూమెంట్లోని ఏదైనా వైర్స్ కానీ ఏదైనా చిన్న ఇదైందంటే స్పార్క్ గట్రా వచ్చిందంటే ఇట్ మే ఆల్సో స్టార్ట్ ఫైరింగ్ అప్. ఈ డ్రమ్ కానీ మూమెంట్ కానీ ఎక్కువ వస్తే కనుక దే ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ బ్లోయింగ్ అప్. అయితే అది పైకి కొట్టుకుంటుంది, లేదంటే సైడ్కి ఎక్కడో కొట్టేస్తుంది, లేదంటే ఇట్ మే గో ఎనీవేర్. సో ఎప్పుడు కూడా ఐ అర్జ్ ద పబ్లిక్, ఎనీ టైమ్ మీరు ఏ ఎలక్ట్రానిక్ ఐటెం కొన్నా కూడా ఇట్స్ ఆల్వేస్ ఫాలో ది మాన్యువల్ ఆర్ గో ఆస్క్ ద కంపెనీ టు కమ్ అండ్ ఇన్స్టాల్ ఇట్ అండ్ గివ్ ద డెమో. ఆ డెమో కూడా జాగ్రత్తగా ఆలకించండి. తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ అవన్నీ చూడాలి. ఓకే, ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంపెనీ వాళ్ళు పిలిచి ఏమైనా సర్వీస్ ఏమైనా ఉండిపోయిందో లోపలైనా డస్ట్ గట్రా అది క్లీన్ చేయించుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఈ యాక్సిడెంట్స్ సెకండ్ రీజన్ ఏంటి అంటే వై దిస్ యాక్సిడెంట్స్ యాక్చువల్లీ హ్యాపెన్ అన్నది. ఒక్కొక్కసారి మనం పాకెట్స్లోని చాలామంది సిగరెట్ కాల్చే వాళ్ళు కానీ ఏదైనా లైటర్స్ వదిలేస్తారు. అది ఇంట్లో వాళ్ళు చూసుకోకుండా వాషింగ్ మిషన్లో వస్తే అది బ్రేక్ అయ్యి ఆ లిక్విడ్ బయటకు వచ్చి ఈ మోటరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ షిఫ్ట్ అవుతుంటుంది. ఆ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ వైర్ దేర్ సమ్ టైమ్స్ అ స్పార్క్ విచ్ కమ్స్. ఆ స్పార్క్ గన్ వచ్చి ఆ లిక్విడ్ గన్ తగిలిందంటే దే ఆర్ ఫ్లేమ్ వచ్చి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సెకండ్లీ ఒకసారి దుప్పట్ల మీద మంచం మీద వాటి మీద మొబైల్స్ వదిలేస్తారు.
ఏం చేస్తారంటే ఆ మొబైల్ కానీ కనిపించిపోతే ఆ దుప్పట అలా తీసుకెళ్ళి వేసేస్తారు. ఆ బ్యాటరీ బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి డ్యూ టు హెవీ రొటేషన్ అండ్ హాట్ వాటర్ వస్తుంటుంది. ఆ హాట్ వాటర్ వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్. సో వాట్ ఐ అర్జ్ ద పబ్లిక్ ఇస్ మేక్ ష్యూర్ వెన్ ఎవర్ ఏది వేసినా కూడా బట్టలు కానీ ఏదైనా కంపల్సరీ పాకెట్స్ అవన్నీ చెక్ చేసి మేక్ ష్యూర్ ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ సైడ్. ఒకసారి కాయిన్స్ వెళ్ళిపోతాయి, ఇది వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే వాషింగ్ మిషన్కి ఎప్పుడు కూడా ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ అ క్లోజ్డ్ ప్లేస్, ఇట్ షుడ్ బీ ఇన్ లిటిల్ బిట్ ఓపెన్. చాలామంది చూస్తాం ఫ్రిడ్జ్లు లోపల దోసేస్తారు. ఓకే, అది కండెన్సేషన్ ప్రాపర్గా ఉండాలి. ఏసీలు గోడకు దగ్గరగా బిగించేస్తారు. దెర్ ఇస్ ప్రాపర్ హీట్ ట్రాన్స్ఫర్ అన్నది అవ్వాలి. అది కానీ అయిపోయిందంటే మటుకు దే ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ కంప్రెసర్ గెటింగ్ బర్న్ట్ ఇలాంటివి. యాక్చువల్లీ వాషింగ్ మిషన్లో బ్లో అయ్యేది అన్నది ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా రెఫ్రిజిరేటర్స్లో, ఎయిర్ కండిషనర్స్లో యూ హ్యావ్ అ కంప్రెసర్, బట్ ఇన్ వాషింగ్ మిషన్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్. ఇది కానీ మీరు అవేర్నెస్ కానీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ టు ద పబ్లిక్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సార్, ఎక్కువగా మీరు చెప్పినట్టు ఈ ఎలక్ట్రికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ థింగ్స్ కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల అంటాం. అంటే ఇంట్లో ఉన్నటువంటి వైర్ సిస్టమ్ ఎప్పుడో ఓల్డ్ ప్యాటర్న్ ఉంటుంది, హెవీ లోడ్, వీటి వల్ల కూడా ఇవి డ్యామేజ్ అవ్వడానికి, ఇట్లా బ్లాస్ట్ అవ్వడానికి కాజెస్ అవుతాయి అంటారా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ సప్లై అన్నది మీరు చెప్తుంది ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ వైరింగ్. ఇప్పుడు ఈ ఏసీ లోపల ఉన్న వైరింగ్కి దీనికి అది యాక్చువల్ ఇది కాదు, కానీ దానికి ప్రాపర్ 220, 240 పవర్ సప్లై వెళ్ళాలి అంటే ఎస్ వైరింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే యూనిట్ ఆన్ అవ్వదు. అది ఇంటర్నల్ హౌస్ వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎక్విప్మెంట్ రిలేటెడ్ మటుకు ఎక్విప్మెంట్ ఏమీ బర్న్ అయిపోయి ఇదే అవ్వదు. షార్ట్ సర్క్యూట్ ఏమైనా వచ్చిందంటే అక్కడ వైర్స్ అక్కడ కాలిపోయి అక్కడితో సర్క్యూట్ కట్ అయిపోతుంది, అంతేగాని ఇట్ విల్ నాట్ టేక్ ఇట్ టు దట్ ఎక్విప్మెంట్. అవును సార్, ఇప్పుడు కొన్నిసార్లు సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటాం. జనరల్గా ఎవరైనా మగవాళ్ళు ఉన్నారనుకోండి, ప్రాపర్గా దాని గురించి తెలుసుకోవడము, ఇన్స్టాలేషన్కి వచ్చినప్పుడు, ఇన్స్టాలర్ వచ్చినప్పుడు మీరు ఇంతే వెయిట్ వేయాలి ఈ వాషింగ్ మెషిన్లో, సో సర్వీస్ ఇన్నాళ్ళ పాటు మీరు చేయాలి, ఇట్లాంటి కొన్ని ఇండికేషన్స్ చేసి వెళ్తారు. ఒకవేళ ఎప్పుడైనా మిషన్ ఆగిపోయినా అర్ధాంతరంగా రన్నింగ్లో ఉన్నదాన్ని డోర్స్ ఓపెన్ చేసి చూడటం, ఇట్లాంటివి కొన్ని లేడీస్ చేస్తూ ఉంటారు, అంటే వితౌట్ నాలెడ్జ్. సో ఈ రకంగా చూస్తే కనుక అట్లాంటివి ఏముంటాయి సార్ జనరల్గా లేడీస్ చేసేటటువంటి మిస్టేక్స్? యూజువల్గా ఫ్రంట్ లోడింగ్ మిషన్స్కి ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మిషన్స్కి అన్నీ కూడా దే హ్యావ్ సెల్ఫ్ లాక్డ్, అది మధ్యలో తీయడానికి అవ్వదు. ఇప్పుడు కంపెనీస్ దే ఆర్ వెరీ మచ్ టువర్డ్స్ ద సేఫ్టీ సైడ్ అండి. అది ఓపెన్ చేసి వేసేది అంటే ఇట్ డజంట్ రిక్వైర్ ఎ సేఫ్టీ దేర్. కానీ ఫ్రంట్ లోడింగ్ మటుకు సేఫ్టీ ఈజ్ అ మస్ట్. దానికి ఇట్ కమ్స్ విత్ అ ఆటోమేటెడ్ లాక్. యూజువల్గా లేడీస్ బట్టలు వేస్తారు, కొంత మర్చిపోతారు, అయ్యో ఇది ఉండిపోయింది, బనియన్ ఉండిపోయిందో ఏదో ఉండిపోయింది. దట్ ఈస్ నార్మలీ ఇన్ టాప్ లోడ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. కానీ ఫ్రంట్ లోడ్లో మటుకు ఇట్ ఈస్ అది లాక్డ్ అండ్ సేఫ్టీ ఈస్ టేకెన్ కేర్. సో కంపెనీస్ మ్యాక్సిమము అది దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎస్, జనరల్లీ ఈ వాషింగ్ మిషన్లో కానీ ఫ్లేమబుల్ థింగ్స్ ఏముంటాయి సార్ ఇన్సైడ్ ఇన్స్టాల్ చేసి? అదే మీకు ఇందాక కూడా నేను చెప్పాను, నేను రెఫ్రిజిరేటర్స్లో, ఎయిర్ కండిషనర్స్లో రిఫ్రిజిరెంట్ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది R32410 ఈజ్ ఫ్లేమబుల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వాషింగ్ మిషన్ దెర్ ఇస్ నథింగ్ యాజ్ ఫ్లేమబుల్. ఓకే, డ్రయర్ అన్నది ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన డ్రయర్స్ ఇవన్నీ కూడా ఎస్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ షార్ట్ సర్క్యూట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ దే ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇమీడియట్లీ బర్న్ట్ ఆర్ ఫైర్డ్. కానీ నార్మల్గా there is nothing in the washing machine where it will blast or something like that. మీకు ఇందాక చెప్పినట్టు ఆ బోల్ట్లు కానీ తీపోతే డ్రమ్ హెవీగా మూవ్ అయ్యి దే ఆర్ ఛాన్సెస్ ఆఫ్ బ్లోయింగ్ ది సీలింగ్ ఆర్ ఎనీవేర్ ఇట్ మే గో. సార్, బడ్జెట్ కోసం థింక్ చేసే వాళ్ళు ప్రతి వస్తువుకి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది, దాంట్లోపల కాకుండా అదర్గా అది సర్వీస్ ఇస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న కరెక్షన్స్, అంటే వైర్ సిస్టమ్ ఏదైనా పోతే వాళ్ళే సొంత ప్రయోగాలు చేసి వాడటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి మిస్టేక్స్ ఏమైనా మనం? In the lifespan is totally, it depends upon how you maintain it. Regularగా సర్వీస్ అవన్నీ చేపిస్తే the lifespan will be more better. And usage if it's very high and maintenance less, definitely the wear and tear will be very high. ఆ వేర్ అండ్ టేర్ ఎక్కువైనప్పుడు, బాగా ఎక్కువ వాడినప్పుడు, ఇఫ్ ఇట్స్ 8-9 years మ్యాక్సిమం 10 years, 8 years ఇట్స్ బెటర్ యూ రీప్లేస్ ఇట్. నార్మల్గా ప్రాబ్లమ్స్ అన్నది ఓన్లీ ఆఫ్టర్ 6-7 years రావడం మొదలవుతుంది. దాని ముందు ఎప్పుడు కూడా సాధారణంగా ప్రాబ్లమ్స్ రావు. వచ్చింది అంటే దెర్ ఇస్ సమ్ ఇష్యూ ఇన్ యువర్ యూసేజ్, యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ ప్రాపర్లీ
ఆర్ అందుకే కంపెనీస్ కూడా దే ఆర్ కేర్ఫుల్, దే నో వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ ఎక్విప్మెంట్, whether it is cars or electronic items, electronic gadgets, anything. So keeping that in mind, they give the warranty also. They know that this is the life. After this, the problems will start coming. So it's all again depends upon the socio-economic status of the customer, whether he wants to get it repaired or whether he wants to go for a new one. Yes. అదండి. సార్ ఇంకొకటి, ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు కొంత అవేర్నెస్ ఇస్తారు ఫైర్ ఫైటర్స్ అనేది. సో కిచెన్ రూమ్లో సిలిండర్ పక్కన ఈ థింగ్స్ ఉండకూడదు, ఇవి ఉండొచ్చు, ఈ స్పేస్ మెయింటైన్ చేయాలి, ఒకే డబల్ సిలిండర్స్ ఒకే చోట ఉండకూడదు అట్లా. సో ఈ థింగ్స్కి సంబంధించి, ఈ ఎలక్ట్రానిక్స్ థింగ్స్కి సంబంధించి దేని పక్కన ఏది ఉండకూడదు, ఇట్లాంటివి కూడా మీకు బాగా నాలెడ్జ్ ఉంటుంది కదా. అన్ని వస్తువులు ఇంట్లో ఉండాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఇంట్లో అంత స్పేస్ ఉండదు. మీరు చెప్పినట్టు పక్క పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది, కొంతమంది హాల్లోనే ఇది రిఫ్రిజిరేటర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, వాషింగ్ మిషన్ కూడా కొంతమంది హాల్లో మెయింటైన్ చేసేట వాళ్ళు ఉంటారు, బట్ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఇంత సెన్సిటివ్ అంశాలు ఉంటాయి. ఏం చెప్తారు? నార్మలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజువల్గా కిచెన్స్లోనే రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ రియల్లీ అంటే అది ప్రాబ్లం ఉంటుందని ఏమీ లేదు, గ్యాస్ పక్కన ఉన్నా కూడా. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ ఫ్లేమబుల్ ఐటమ్స్ ఇన్సైడ్ ద కిచెన్. చాలామంది అమ్మో కాక్రోచ్ చేస్తున్నాం, గ్యాస్ ఆన్ అయి ఉంది, టప్మని హిట్ తెచ్చి కొట్టడం, దట్ ఈస్ వెరీ డేంజరస్. దట్ ఇమ్మీడియట్లీ ఇట్ విల్ బస్ట్. హిట్ అన్నది ఇట్స్ హైలీ ఫ్లేమబుల్ అండి. అది చాలామందికి ఆ అవేర్నెస్ లేదు, అది తెలీదు. నేను ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సిలిండర్ పక్కన కాకుండా నెవర్ యూజ్ ఎనీ ఫ్లేమబుల్ స్ప్రేస్ వెన్ ద గ్యాస్ స్టవ్ ఈజ్ ఆన్. అది చాలా చూసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైతే ఫైర్ ఉందో చిన్నది కూడా ఫైర్ తాలూకా ఇది వెళ్ళింది అంటే ఇమీడియట్లీ ఇట్ విల్ బస్ట్. సార్ ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ క్లీనింగ్ సెక్షన్కి కూడా కొన్ని లిక్విడ్స్ వాడుతూ ఉంటాం, అది కొన్ని ఏంటంటే క్వాలిన్ లాంటి ఇట్లా అదేం ప్రాబ్లం ఏం లేదండి ఇన్సైడ్ కూడా. బట్ ఇన్సైడ్ యూజింగ్ కెమికల్స్ ఈజ్ నాట్ కరెక్ట్. దానివల్ల ఏమి హార్మ్ఫుల్నెస్ అన్నది ఏమి నాకేం అనిపించదు. బట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ సమ్ పవర్ఫుల్ కెమికల్స్ లైక్ హిట్ అండ్ ఆల్, ఎస్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ పుట్టింగ్ ఫుడ్ ఇన్సైడ్ ఇట్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ దాట్. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఎందుకంటే మనం తరచుగా ప్రమాదం ఎక్కడైనా జరగచ్చు, కానీ అలాంటి ప్రమాదాలు చూసినప్పుడు ఏసీని చూస్తే ఈ ఏసీ కూడా పేలడానికి అవకాశం ఉందా, పేలుతుందా, మనం ఏమైనా మెయింటైన్ చేయలేకపోతున్నామా అని ఒక రకమైన పానిక్ అనేది అందరిలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు అమీర్పేటలో జరిగిన ఈ వాషింగ్ మిషన్ ప్రమాదం తర్వాత మన ఇళ్లల్లో ఉన్న వాషింగ్ మిషన్లు చూసినప్పుడు కూడా ఒక రకమైన అభద్రతా భావం మనలో కనపడుతోంది. వీటన్నింటికి చెక్ పెట్టాలి అంటే అవేర్నెస్ ఇంపార్టెంట్ అంటున్నారు. ఒక వస్తువుని డబ్బులు పెట్టి కొని తెచ్చుకొని ఇంట్లో వాడుకోవాలనే కాన్సెప్ట్ ఎలా అయితే ఉంటుందో ఆ వస్తువుని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, దాని మీద హెవీ బర్డెన్ పడకుండా చూసుకోవాలి. అందులో ఆ వస్తువుల్ని వాష్ చేయడానికి ఉపయోగించింది కావచ్చు, ఏసీ వాడే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నీషియన్స్ ద్వారా కొంత నాలెడ్జ్ మీరు తీసుకుంటే కనుక మీరు కూడా వాటన్నిటిని సేఫ్గా ఉపయోగించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.